యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కథానాయికగా చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తండేల్ మూవీ మీద అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత చైతు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని విరూపాక్షతో ఘన విజయాన్ని అందుకున్న కార్తిక్ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ అండ్ అత్తారింటికి దారేది ఫేమ్ BVSN ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో తొలుత హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు కూడా తెర మీదికి వచ్చింది. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా చలామణి అయిన పూజ ప్రజెంట్ ఖాళీగా ఉండడంతో ఆమెకి చైతు సినిమా ఆఫర్ మంచి అవకాశం అని అంతా భావించారు. కానీ ఆ తరువాత వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరిని పూజ ప్లేస్ లో ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రీసెంట్ గా మీనాక్షి ప్లేస్ లో శ్రీలీలాని తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు శ్రీలీలాకి ఈ అవకాశం బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి శ్రీలీల డైరీ ఖాళీగా ఉంది. గతంలో వరుస సినిమాల్లో చేసినా కూడా వాటిల్లో ఒకటి అరా మాత్రమే విజయాన్ని సాధించాయి. దీంతో హిట్లని మాత్రమే కొలమానంగా తీసుకునే ఇండస్ట్రీలో శ్రీలీలాకి ఆఫర్స్ రావడం తగ్గాయి. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో కేవలం మహేష్ తో కలిసి గుంటూరు కారంలో మాత్రమే చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి మూవీలో కనబడలేదు. అలాంటిది చైతు మూవీ శ్రీలీలాకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు పుష్ప 2లోని కిసక్ సాంగ్ తో శ్రీలీల పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీలో ఒక్కటైన ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి.